ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు బంగారం లాంటి అవకాశం లభించిందన్నారు చలసాని శ్రీనివాస్. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేదని, ఇలాంటి సమయంలోనే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ప్రత్యేక హోదా వద్దన్నవారు దుర్మార్గులే అని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది, మెజారిటీ లేరు, 62 సీట్లను కోల్పోయింది. ఈ సమయంలో మేము ఒక్కడే చెప్తున్నాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 21 సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మన్నగడికి. ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ 6 నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే కాలర పట్టుకోమని అంటలేదు, ఇప్పుడు నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు అవసరం లేదన్న వాళ్ళు దుర్మార్గులు, ద్రోహులుగా ఖచ్చితంగా భావిస్తాం. సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు, అమలయ్యేలా చూడాలని అన్నారు చలసాని శ్రీనివాస్. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారని, మరి ఇప్పుడు మేనిఫెస్టో అమలు చేయాలంటే లక్షల కోట్లు కావాలని గుర్తు చేశారు. మీరు అనేక హామీలు ఇచ్చారు, రాష్ట్రం శ్రీలంక అవుతుందా వెంజోలా అవుతుందని చెప్పి మాట్లాడిన మీరు ఖచ్చితంగా హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు కావాలంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారం అఫీషియల్గా కావాలి. హోదా విభజన హామీలు కనిపిస్తే లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుందండి. ఇది అఫీషియల్గా మీ ఆశయాలు నెరవేరాలన్నా, మీ ఆకాంక్షలు నెరవేరాలన్నా, మీ ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా దయచేసి ఇది గమనించండి. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే ఈ హామీలు ఎక్కువైపోతున్నాయి, దయచేసి గమనించండి. మీ హామీలు అమలు అవ్వాలనే కోరుతున్నాం, రాష్ట్రం బాగుండాలని కోరుతున్నాం, కానీ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుతున్నాం. మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా ఉంటేనే సాధ్యం అవుతుందని అన్నారు జేడీ లక్ష్మీనారాయణ. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం అని అన్నారు. చదువుకున్నారు కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు, కాబట్టి వారికి ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్లకు రాయితీలు రావాలి. రాయితీలు ఎప్పుడు కల్పిస్తారంటే మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీలు వస్తాయి, రాయితీల ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల పెద్దలు చెప్పినట్టు ఇది చక్కని అవకాశం. మన రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఈ విషయాల్లో సంపూర్ణమైన అవగాహన ఉంది వారికి. కాబట్టి ఇలా అవగాహన ఉన్న వ్యక్తులు ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వద్దకు వెళ్ళి, ఎందుకంటే మేము సమావేశమైంది రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఎవరినో విమర్శించాలనో లేకుంటే ఎవరో అది చేయలేదనో ఇది చేయలేదనో చెప్పడానికి కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. కాబట్టి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని మనం అందరము కోరుకుందాం.